యూనియన్ ఆల్. అసలు యూనియన్కి యూనియన్ ఆల్కి డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు మీరు యూనియన్లో ఏదైనా ఒక 2 వాల్యూస్ తీసుకున్నప్పుడు డిలీటెడ్ వాల్యూస్ని రిమూవ్ చేసి మీకు మొత్తం సెట్ అయితే ఇస్తుంది కదా బయటికి, ఏ నుంచి బి నుంచి. సో యూనియన్ ఆల్ అలా కాకుండా ఏలో ఏమున్నాయి బీలో ఏమున్నాయి విత్ డూప్లికేట్ వాల్యూస్ ఇస్తుంది అనమాట. అండ్ యూనియన్ ఆల్ అనేది చాలా ఫాస్టర్ కూడా, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, సేమ్ యాజ్ యూనియన్. బట్ యూనియన్ ఆల్ డజంట్ డిలీట్ రిపీటెడ్ వాల్యూస్. సో రిపీటెడ్ వాల్యూస్ ఏమన్నా ఉంటే డిలీట్ చేయదు, 2 సెట్స్లో నుంచి మొత్తం ఉన్న అన్ని 100% వాల్యూస్ని ఇస్తుంది. అది యూనియన్ ఆల్ అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్ట్ అంటే మైనస్. సో ఇప్పుడు మనం ఏని బయటికి తెచ్చుకోవాలనుకోండి, అది బీలో ఉండకూడదు. సో ఇప్పుడు మనకి సేమ్ డేటా బీలో ఉండే డేటా ఏలో లేకుండా ఉండేది ఏమంటారంటే రైట్ యాంటీ జాయిన్ అనుకోండి. సో అలా ఇది ఎక్సెప్ట్ అనమాట. సో సెలెక్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫ్రమ్ కస్టమర్స్, ఎక్సెప్ట్ మధ్యలో మనం ఒక కీవర్డ్ యూస్ చేసేసి సెలెక్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ యూస్ చేస్తే మనకి రైట్ యాంటీ జాయిన్ అయితే బయటకు అవుట్పుట్గా వస్తుంది అనమాట. ఇవన్నీ నేను ఆల్రెడీ మొత్తం రికార్డ్ చేసి పెట్టాను, కానీ ఫస్ట్ టైం రికార్డ్ చేసినప్పుడు వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు అనమాట. సో అందుకే నేను మళ్ళీ సెకండ్ టైం అయితే రికార్డ్ చేస్తున్నాను. ప్లస్ స్క్రీన్ కూడా గ్లిచ్ అయిపోయింది, సో అందుకే నేను మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది.